యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కళకళలాడిన అమరావతిలోని సచివాలయం, వెలుగులు విరజిమ్మిన విద్యుత్ దీప కాంతులు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన కమలదళం కార్యకర్తలు. భాక్రాపేట ఘాట్ రోడ్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్తో పాటు ప్రయాణికులకు గాయాలు. హైదరాబాద్ కలెక్టరేట్లో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, అమరవీరులను తలుచుకున్న వక్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో అమరావతిలోని సచివాలయం సర్వాంగ సుందరంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ భవనాలు విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనాయి. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీరును తప్పుపట్టారు. అధికారం చేతిలో ఉంటే దాడులు చేస్తారా అంటూ మండిపడుతున్నారు.
భాక్రాపేట ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. మదనపల్లె డిపోకు చెందిన బస్సు కర్ణాటకలోని బళ్ళారి నుంచి తిరుపతి బయలుదేరింది. భాక్రాపేట ఘాట్ రోడ్లోకి రాగానే బస్సు డ్రైవర్ గంగాధరంకు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది. చూసాను ఎవరైనా ఉన్నారా లేదని అన్నా మేడం ఎవరు ఏనా మేడం మేడం డిఎం నమస్తే అండి. మదనపల్లి 1 డిపో బస్సు బళ్ళారి నుంచి తిరుపతికి సర్వీస్ చేస్తుండగా ఉదయం 2:30కి మన కో డ్రైవర్ మోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది. బస్సు ఇట్లా అప్ సైడ్ అయిందని చెప్పి వెంటనే ఏం జరిగిందని తెలుసుకుంటగా మన బస్సు ఇక్కడ 1 కిలోమీటర్ టు కళ్యాణ్ డ్యామ్ దగ్గర బండి 3 ఫీట్లో ఇక్కడ అప్ సైడ్ అయ్యింది అని చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ఈ యాక్సిడెంట్లో మన ప్యాసింజర్స్కి ఎవరికి కూడా ఇంజురీస్ ఎవరు లేవు. మినిమం 3 మెంబర్స్కి మాత్రం మైనర్ ఇంజురీస్ అయ్యింది. మన డ్రైవర్కి సర్వీస్ చేస్తున్న డ్రైవర్కి రైట్ సైడ్ ఇయర్ కట్ అవ్వడం జరిగింది. 108 ద్వారా రుయా హాస్పిటల్కి తరలించి అక్కడికి సర్వీస్ డ్రైవర్ని కూడా వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని తర్వాత వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ షేర్మాన్ ఆవిష్కరించారు. Okay, right. अधिनायक जय हे हिंदू गुजरात मराठा द्राविड उत्कल विंध्य उच्चल जलधि तरंगा तब शुभाशिष माले तब जन गण मंगलदायक जय हे भाग्य विधाता जय हे जय हे 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా
విధులను రీడెడికేట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి కంకణబద్ధులై ఈ జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని రంగాలలో ముందుండాలని మీ అందరినీ మరొకసారి కోరుతూ ఈ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మంగళగిరి కొప్పురావు కాలనీలో దారుణ ఘటన జరిగింది. ఎంతో కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను సాంబశివరావు అనే వ్యక్తి గొంతు కోసి చంపాడు. ఈ సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సాంబశివరావుపై ఇప్పటికే లైంగిక వేధింపుల కేసు ఉంది. తనతో పాటు తన కూతుర్ని కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధిత మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇటీవలే సాంబశివరావు కారాగారం నుంచి విడుదలయ్యారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమానికి పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు వేమలి చైతన్యబాబు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కొట్టియాడ శ్రీను, పెన్నింటి కిషోర్, పెదిరెడ్ల సతీష్, చిప్పాడ స్వామి, ఏఏ రాజు, మద్దెల ప్రవీణ్, రేవల్ల సతీష్, జామి గణేష్, కోరాడ రామకృష్ణ, కుటుంబరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కొత్తకోట బాలకృష్ణ, కుమిలి ప్రసాద్, పీకేఎల్ రాజు, అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే యువజన ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి యువతకి ఈరోజు ప్రభుత్వంలో గద్దె ఎక్కగానే ఈరోజు కేవలం 10,143 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. కేవలం 10,143 ఉద్యోగాలకు చూసి మొత్తం యువత అంతా రాష్ట్ర యువత అందరూ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్న కనీసం ముఖ్యమంత్రి పట్టించుకోక కనీసం కేబినెట్ సమావేశంలో కూడా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న చిన్న ముక్క కూడా అనడం జరగలేదు. ప్రస్తావన కూడా లేదు ఈరోజు కేబినెట్ మీటింగ్లో. అలాంటిది ఈరోజు అంతర్జాతీయ యువత దినోత్సవం ఎలా జరుపుకుంటామని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే కొత్త కంపెనీస్ రాకపోగా ఉన్న కంపెనీస్ మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి పోతుంది. అలాగే 75 లోకల్ కంపెనీస్లో 75% ఇస్తానన్న ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడన్న మాట ఈరోజు ఎక్కడికి వెళ్ళిందని నేను అడుగుతున్నా. ఏది 70% కాదు కదా 20% కూడా ఈరోజు కల్పించట్లేదు లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యువత కష్టాలు గుర్తించి 2,000 రూపాయలు ఉపాధి కల్పించారు. అలాంటిది ఈ ప్రభుత్వం ఆ 2,000 ఉపాధిని కూడా లాక్కొని రద్దు చేసి ఈరోజు ఈ నిరుద్యోగ యువత ఈరోజు రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తుంది. ఈరోజు హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఈరోజు మీరు వెంటనే పాత జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ ఆయన వీరాభిమాని ఈశ్వర్ తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో పాటు విజయవాడ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి వరకు సైకిల్ యాత్ర చేస్తానని మొక్కుకున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లా ఇంకొల్లు చేరుకున్న ఈశ్వర్ను ఇంకొల్లు టౌన్ జనసేన సోల్జర్స్ పరామర్శించారు. తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. అంతేకాకుండా పావులూరు పొలిమేర ఆంజనేయ స్వామి గుడి వద్ద అతనికి బస ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పరుచూరి వెంకటేష్, షేక్ ఇంతియాజ్, కుప్పాల మహేష్, పవన్ పగడాల, సోమిశెట్టి మల్లి, సురేష్ మాదాల, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే అన్నయ్యలు ఆరోగ్యంగా ఉండాలి, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి అని నా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాను. అడ్వాన్స్గా అన్నయ్యలకి ఇద్దరికి హ్యాపీ బర్త్డే. మీ పేరు? నా పేరు ఈశ్వర్ రాయల్. మీరేం చేస్తారు? నేను కల్టివేషన్ ఎలక్ట్రీషియన్. మీరు కల్టివేషన్ వ్యవసాయం. మీరు వ్యవసాయం ఫార్మర్, మీరు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ మీద మీకు అంత నమ్మకం ఏంటి? వాళ్ళపైన ఎందుకంటే నమ్మకం వచ్చింది. రోజుకి మినిమం దాకా బ్లడ్ బ్యాంక్ ద్వారా బతికిస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు చూపు వస్తున్నది. అదేవిధంగా పవన్ అన్న కూడా చెప్పుకోరు, సహాయం చేసింది చెప్పుకోరు. కానీ అలాంటి వాళ్ళు బాగుండాలి. అన్నయ్య చిరంజీవి బాగుండాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి అభిమానిని. చిలకలూరిపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీని మరో పురస్కారం వరించింది. హైదరాబాద్ కోఠీలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు భారత్ సేవారత్న పురస్కారం అందజేశారు. మనం ఫౌండేషన్ పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఈ పురస్కారాలను అందజేసింది. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, సినీ నటుడు కోట శంకర్రావు, మల్కాజ్గిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు, హైకోర్టు సూపరింటెండెంట్ అంజనీ కుమారి, మనం ఫౌండేషన్ ప్రతినిధి చక్రవర్తి పాల్గొన్నారు. 11 ఏళ్లుగా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా కాలంలో పేదల కడుపు నింపినందుకు ఆయనకు భారత సేవారత్న పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట పుర ప్రముఖులు బాలాజీని అభినందించారు. కార్యక్రమం అనంతరం ట్రస్ట్ చైర్మన్ బాలాజీ ఆశీస్సులతో పాటు దాతల సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటి వరకు తమ ట్రస్టుకు 80 పురస్కారాలు వచ్చాయని ఆయన వివరించారు. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సరస్వతి భవన్లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరి నేషనల్ సేవా పురస్కారాల్లో భారత సేవారత్న అవార్డు రావడం జరిగింది. మరి గత 30 సంవత్సరాలుగా చిలకలూరుపేటలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న భారత సేవారత్న రావడం అనే విధంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే శ్రమకు తగిన గుర్తింపు మరి ఏదో ఒక అవార్డు వస్తే అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగనే కేంద్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారైన వేణుగోపాలాచారి గారు, అలాగనే ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు గారు, అలాగనే మధుసూదన్ రావు గారు, జడ్జి గారు, ఇలాంటి ఎంతో అత్యంత ప్రముఖులు మొత్తం ఈ కార్యక్రమంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టే ఫలే సుఖి అన్నారు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి దేవుని యొక్క ఆశీస్సులతో తగిన గుర్తింపు లభిస్తుంది. డబ్బు సంపాదించలేకపోవచ్చు సేవా కార్యక్రమంలో ఉన్నవాళ్ళు, కానీ తగిన గుర్తింపు మాత్రం వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో వస్తుంది. ఇప్పటికీ 80 పురస్కారాలకు పైగా జయ జయ సాయి ట్రస్ట్ అందుకోవడం జరిగింది. ఈ కళావేదిక నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది అవార్డును మాకు ఎంపిక చేసినందుకు మన ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా మైదుకూరు పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. అనంతరం ఓటింగ్ నిర్వహించగా 8వ వార్డు కౌన్సిలర్ మూలే రేణుక ఈ పదవికి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓన్లీ ఒకరే అభ్యర్థి మనకి ముల్లే రేణుకా గారు, ఇంద్రవాణి కౌన్సిలర్ గారు. సో నెక్స్ట్ we go on for the election. అందరికీ కొంచెం ఈ సైడ్ చట్ట ప్రకారం ఎవరు వస్తారు, ఎవరు రారు అనేది ఎవరి పర్సనల్, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. The report the State Election Commission and State Election Commission వారు మళ్ళీ మనకి అభ్యర్థి అయితే క్లారిటీ ఉంది. ఇంకో పార్టీ తరఫున ఎవరైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళకళలాడిన అమరావతిలోని సచివాలయం, వెలుగులు విరజిమ్మిన విద్యుత్ దీప కాంతులు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన కమలదళం కార్యకర్తలు. భాక్రాపేట ఘాట్ రోడ్లో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్తో పాటు ప్రయాణికులకు గాయాలు. హైదరాబాద్ కలెక్టరేట్లో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, అమరవీరులను తలుచుకున్న వక్తలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.